హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్కిల్డ్ ఇంజనీర్. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసి ఐటీ అసైన్మెంట్ అని టైప్ చేశారా? రిజల్ట్స్ వచ్చిందా? కానీ చాలామంది చెప్తారు చాట్‌జీపీటీ ఆన్సర్ కరెక్ట్ ఇవ్వలేదు, జెమినీ యూస్ఫుల్ కాదు, ఏఐ అంటే హైప్ అంతే అని. ప్రాబ్లం ఏఐలో కాదు, ప్రాబ్లం మన ప్రాంప్ట్లో ఉంది. ఈ రోజు మనం నేర్చుకోబోతుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. వీడియో కంప్లీట్గా చూస్తే చాట్‌జీపీటీ, జెమినీ, క్లౌడ్, కోపైలట్ ఈ ఏఐ టూల్స్ అన్ని ప్రొఫెషనల్ లెవెల్లో యూజ్ చేయగలుగుతారు. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇమాజిన్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి వెయిటర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఇవ్వండి అని చెప్తే వాడు ఏమిస్తాడు? బిర్యానీ, దోశ, పిజ్జా, మీల్స్ అని ఏవో ఒకటి తెచ్చేస్తాడు. అండ్ వాళ్ళు ఏం తెస్తారో ఎవరికి తెలియదు. బట్ మీరు ఇలా చెప్తారనుకోండి, నాకు స్పైసీ చికెన్ బిర్యానీ కావాలి అని అంటే అప్పుడు ఎగ్జాక్ట్గా మీకు కావాల్సింది వస్తుంది. ఏఐ కూడా ఎగ్జాక్ట్లీ అలాగే. ఏఐకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐకి మనం అర్థమయ్యే విధంగా రిక్వైర్మెంట్స్ రాయడం. బెస్ట్ ప్రాంప్ట్ ఈక్వల్ టు బెస్ట్ ఆన్సర్, దట్స్ ఇట్. ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు ఎందుకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి? సింపుల్, ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ఎవ్రీ జాబ్లో ఏఐ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేటర్, డిజైన్, స్టడీ, టీచర్, ఎవ్రీవన్ యూజ్ ఏఐ. డిఫరెంట్ ఏంటంటే ఒకరు ఏఐని నార్మల్గా యూజ్ చేస్తారు, ఇంకొకరు ఏఐని స్మార్ట్గా యూజ్ చేస్తారు. స్మార్ట్గా యూజ్ చేసే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి, కెరియర్ గ్రోత్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఫ్యూచర్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒక బేసిక్ స్కిల్ లాగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఎంఎస్ వర్డ్ ఎలా కంపల్సరీ అయిపోయిందో ఏఐ టూల్స్ కూడా అలాగే అయిపోతాయి. ప్రొఫెషనల్ ప్రాంప్ట్ రాయాలంటే వన్ సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి: రోల్, టాస్క్, కాంటెక్స్ట్, అవుట్పుట్. లెట్స్ అండర్స్టాండ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. రాంగ్ ప్రాంప్ట్ ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లెయిన్ ఏఐ. కరెక్ట్ ప్రాంప్ట్ ఎలా ఉంటుందంటే యు ఆర్ అన్ ఏఐ టీచర్. ఎక్స్ప్లెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఏ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్. యూజ్ సింపుల్ ఇంగ్లీష్. గివ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్లెయిన్ ఇన్ పాయింట్స్. ఫ్రెండ్స్ చూసారా? ఎగ్జాంపుల్ 2. రాంగ్ ప్రాంప్ట్ ఎలా ఉంటుందంటే రైట్ ఏ రెజ్యూమ్. కరెక్ట్ ప్రాంప్ట్ ఎలా రాయాలంటే యు ఆర్ ఎన్ హెచ్ఆర్ రిక్రూటర్, రైట్ ఏ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఫర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ హూ నో C++, పైథాన్ అండ్ బేసిక్ ఏఐ. కీప్ ఇట్ వన్ పేజ్. ప్రొఫెషనల్ ఫార్మాట్స్. రిజల్ట్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రాజెక్ట్స్లో క్లారిటీ ఉంటుంది, ఆన్సర్లో కూడా క్లారిటీ ఉంటుంది. ప్రొఫెషనల్ యూజర్స్ యూజ్ చేసే కొన్ని సీక్రెట్ ట్రిక్స్ ఏంటో చెప్తా వినండి. ట్రిక్ నెంబర్ 1, అసైన్ ఏ రోల్. ఎగ్జాంపుల్, యాక్ట్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్ట్ యాజ్ ఏ టీచర్, యాక్ట్ యాజ్ ఏ ఇంటర్వ్యూయర్. ఇమీడియట్గా ఆన్సర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ట్రిక్ నెంబర్ 2, మెన్షన్ ఆడియన్స్. ఎక్స్ప్లెయిన్ ఫర్ ఏ 10 years old గాయ్, ఎక్స్ప్లెయిన్ ఫర్ బిగినర్స్, ఎక్స్ప్లెయిన్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. ఆడియన్స్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. నౌ ట్రిక్ నెంబర్ 3, మెన్షన్ ఫార్మెట్. టేబుల్, బుల్లెట్ పాయింట్స్, స్టెప్ బై స్టెప్, చెక్ లిస్ట్, సమ్మరీ, ఈమెయిల్, ప్రజెంటేషన్. ఫార్మెట్ మెన్షన్ చేస్తే అవుట్పుట్ నీట్గా వస్తుంది. ట్రిక్ నెంబర్ 4, మెన్షన్ కాన్స్టెంట్. లెస్ దెన్ 200 words, సింపుల్ లాంగ్వేజ్, యూజ్ ఎగ్జాంపుల్స్, ఫ్రెండ్లీ టోన్, ప్రొఫెషనల్ టోన్. ఇది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు బెస్ట్ ఏఐ టూల్స్ గురించి మాట్లాడదాం. నెంబర్ 1, చాట్‌జీపీటీ. కోడింగ్, రైటింగ్, లెర్నింగ్, రెజ్యూమ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. నెంబర్ 2, జెమినీ. రీసెర్చ్, గూగుల్ ఇంటెగ్రేషన్, డాక్యుమెంట్స్, ఇమేజెస్. నెంబర్ 3, క్లౌడ్. లాంగ్ డాక్యుమెంట్స్, రైటింగ్, అనాలిసిస్. నెంబర్ 4, మైక్రోసాఫ్ట్ కోపైలట్. ఆఫీస్ వర్క్, ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్. నెంబర్ 5, పర్ప్లెక్సిటీ. రీసెర్చ్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, సోర్స్ కూడా చెప్తుంది. వన్ టూల్ పర్ఫెక్ట్ కాదు, సిచ్యువేషన్ బట్టి టూల్స్ సెలెక్ట్ చేయండి. బిగినర్స్ మోస్ట్లీ చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా? వన్ లైన్ ప్రాంప్ట్స్, నో కాంటెక్స్ట్, నో ఆడియన్స్, నో ఫార్మాట్. బ్లైండ్గా ఏఐని ఆన్సర్ కాపీ చేయడం. ఆల్వేస్ వెరిఫై ఇన్ఫర్మేషన్. ఏఐ అసిస్టెంట్, నాట్ రిప్లేస్మెంట్. యూజ్ యువర్ బ్రెయిన్, దెన్ ఏఐ బికమ్ పవర్ఫుల్. సో ఫ్రెండ్స్, రిమెంబర్ వన్ థింగ్: ఏఐని యూజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ వేలో యూజ్ చేయడం ఇంపార్టెంట్. ప్రాంప్ట్ బెటర్ ఉంటే ఆన్సర్ బెటర్గా వస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే మీరు స్టూడెంట్ అయినా, జాబ్ చేసేవారైనా, కంటెంట్ క్రియేటర్ అయినా ఫ్యూచర్కి రెడీ అయిపోతారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.